గత సంవత్సరం కూడా దావోస్కి వెళ్ళారు కదా, మరి 40,000 కోట్లలో ఎన్ని ఉద్యోగాలు తీసుకొని వచ్చారు, ఎన్ని పెట్టుబడులు జరిగినాయి? అదాని 12,400 కోట్లు ఇప్పటి వరకు గ్రౌండ్ కాలే, ఉన్న 100 కోట్లే నువ్వు రిటర్న్ ఇస్తేవి. పోనీ ఆ గోధి ఇండియా అనేదో సంస్థతోని కూడా చేసుకున్నావు 8,500 కోట్లు. ఆ కంపెనీ కూడా ఇక్కడ ఏం పెట్టుబడులు పెట్టలేదు. మరి ఏడికెళ్ళి నువ్వు ఆల్రెడీ వచ్చినాయి ఇప్పుడు ఈ 1,70,000 కోట్లు తీసుకొని వస్తున్నాను ఎట్లా చెప్పుకుంటావు? ఇందులో కూడా ఏ కంపెనీతో చేస్తున్నావు నీకు తెలియదు. ఆ ఉర్సా క్లస్టర్ అనేది లేదు, ఆ కంపెనీ ఏడ కూడా ఎవరికి అవపడతలేదు. ఇంకో కంపెనీ నీకు దాని ఎండీ కూడా ఎవరో తెలియదు, దిలీప్ షాంఘ్వి గారు ఎవరో కూడా నీకు తెలియదు. సో కంపెనీ ఎండీ తెలియదు, కంపెనీ ఏదో తెలియదు, కానీ నువ్వు 1,70,000 కోట్లు చేసినావు అంటే నేను ఎట్లా నమ్ముతారు? సన్ పెట్రోల్ కెమికల్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాము, అక్కడ ఆయనతో కలిసినాము అని చెప్తుండ్రు, పేరు తెలియడం మీరు అంటారు, దాన్ని ఎట్లా చూడాలి మరి? అంటే సన్ పెట్రో కెమికల్స్ ఎండీ గారేమో దిలీప్ షాంఘ్వి గారు, వారు అందరికి తెలుసు, గతంలో కేటీఆర్ గారు కూడా కలిసిరు, కానీ ఈయన కలిసింది ఎవరిని? ఇంకోటి ఏంటంటే ఈ సన్ పెట్రో కెమికల్స్ బీహార్లో మొన్న 36,000 కోట్లు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఇది అంటే బీహార్ది రద్దయినట్ట, ఎందుకంటే రెండు ఒకటేసారి చేస్తున్నారు అంటే 76,000 కోట్లు అన్నట్టు, సుమారు 81,000, 36,000 ప్లస్ 45,000 అంటే 81,000 కోట్లు. అంత రెవెన్యూ ఆ కంపెనీకి ఉందా అనేది కూడా ఇవాళ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అది రద్దు చేసుకున్నారా? సో ఆ స్పష్టత లేకుండా ఉట్టిగానే ప్రకటనలు చేయడం. పంప్డ్ స్టోరేజ్ గత సంవత్సరం అదాని కూడా పంప్డ్ స్టోరేజ్ అన్నాడు, జేఎస్డబ్ల్యూ కూడా పంప్ స్టోరేజ్ అన్నాడు, కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదే. సో ఇంప్లిమెంట్ కాకుండా ఉట్టిగానే గొప్పలు చెప్పుకోవడానికి అరే వా మస్తు చేసినాము మేము 1,70,000 కోట్లు తెచ్చినాం అనేది అంతా కూడా బోగస్. దావోస్ని బోగస్ ట్రిప్గా మార్చిండు రేవంత్ రెడ్డి. నిజానికి ఆయన మీద చిత్తశుద్ధి ఏమన్నా కూడా ఉంటే, ఆయన సిన్సియర్గా ఉంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వము ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఐటీ రంగంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ అది ప్రజలను తప్పుతో పట్టించింది. ఇప్పుడు మేము మాత్రం అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండ్రు, దీన్ని ఎట్లా చూడాలి? అమెజాన్ వెబ్ సర్వీసెస్ నువ్వు పోయి వాళ్ళు ఎక్స్పాన్షన్ అంటున్నావు. ఎక్స్పాన్షన్ అంటే అర్థం ఏందన్నట్టు, మేము చేసిన దాన్ని పొడిగింపు, నువ్వు దానికి క్రెడిట్ తీసుకుంటున్నావు. అమెజాన్ ఎవరు తీసుకొని వచ్చారు? మరి మేం కాదా? ఫాక్స్కాన్ ఎవరు తీసుకొని వచ్చారు? మేం కాదా? ఇవాళ అదే దావోస్లో కేటీఆర్ గారు లేకపోయినా కూడా కేటీఆర్ గారి పేరును అక్కడ గుర్తు చేసుకుంటున్నావు అంటే దాని అర్థమైంది. నీకు అదే అసహనంతో నువ్వు చిన్న చూపు చేయడానికి అంత పెద్ద మాట అన్నావు కదా, చాలా పెద్ద విమర్శ అది. నువ్వు మొత్తం ఐటీ ఎంప్లాయీస్ని తప్పుపట్టినావు. ఐటీ ఎంప్లాయీస్ నాయకులు కాలేరా? ఐటీ ఎంప్లాయీస్ ప్రపంచ స్థాయి నాయకులు. ఎలాన్ మస్క్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ని గెలిపించిన ఎలాన్ మస్క్ ఎవరు? ఆయన టెక్కియే. నీ రాహుల్ గాంధీ ఎవరు? ఎంపీ కాకముందు ఆయన టెక్కియే. ఐటీ వాళ్ళని అందరినీ చిన్న చూపు చేస్తూ వాళ్ళది ఓన్లీ వర్కర్ మైండ్ సెట్, వాళ్ళు నాయకులు కాలేరు అని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో దాంతోనే ఈయన అసహనం బయటికి వస్తుంది, అహంకారం బయటికి వస్తుంది. ఆ అహంకారం, ఆ అసహనం ఎందుకు వస్తుంది? బీఆర్ఎస్ ఒక బెంచ్ మార్క్ పెట్టింది కాబట్టి, కేటీఆర్ గారు ఐటీలో ఒక బెంచ్ మార్క్ పెట్టిరు కాబట్టే దాన్ని తట్టుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. చంద్రబాబు గారు మన రాష్ట్రాన్ని అయితే వారు పొగిడిను. వారు ఏమని చెప్పారు? తెలంగాణది పర్ క్యాపిటా ఇన్కమ్ బాగుంది అని చెప్పారు, హయ్యెస్ట్ ఉంది అని చెప్పారు. దాని క్రెడిట్ ఎవరికి పోతుంది? కేసీఆర్ గారికి పోతుంది. అది వాస్తవమే కదా, ఇది మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం సాధిస్తున్నారు అనేది చూడాలి. చంద్రబాబు గారు ఎవరిని కలిసిర్రు? బిల్ గేట్స్ని కలిసిర్రు. రేవంత్ రెడ్డి గారు ఎవరిని కలిసిర్రు? పిచ్చిరెడ్డిని, మెగా కృష్ణారెడ్డిని, వాళ్ళని కలిసిర్రు. మెగా కృష్ణారెడ్డి డైరెక్టర్స్ని నువ్వు అక్కడ పోయి కలిసినావు, చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని కలిసిరు. సో నువ్వు ఏం లాభం తీసుకొని వస్తున్నావు అనేది మాత్రం చూస్తారు అందరూ కూడా. ఆ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు పివి నరసింహారావు పేరు కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ అంటే చంద్రబాబు పేరు చెప్పడం జరిగింది, రాజశేఖర రెడ్డి గత ముఖ్యమంత్రి. మరి కేసీఆర్ పేరు ఎందుకు చెప్పలేకపోతుండో? అంటే ఇక్కడ అభివృద్ధి కేసీఆర్ చేయలేడని అర్థమా? జెలసీ కేసీఆర్ గారి పేరు చెప్తే ఎక్కడ క్రెడిట్ ఇచ్చేసినను, ఎక్కడ ఆయనకు మొత్తం క్రెడిట్స్ వచ్చేస్తాయో అనే ఈర్ష్యతోని అందుకే పేరు తీసుకోలేదు. ఆ చిన్న మనస్తత్వం, ఆ నారో మైండెడ్నెస్తోనే బయటపడుతున్నది, క్లియర్గా కనబడుతున్నది. చివరిగా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము, కంపెనీలు తీసుకొద్దాము, ఇండస్ట్రీలు తెద్దామంటే అడుగడుగున బీఆర్ఎస్ నేతలే అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీని కూడా అంటే ప్రజల దగ్గరికి పోకుండా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము ప్రజలకు దగ్గరలో ఉంటాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే. ఈ వాక్యాలను ఎట్లా చూడాలి? నువ్వు మంచి కంపెనీస్ని తీసుకోనరా, ఎవరం ఆపం. నువ్వు వాల్ష్ కర్రా అని, స్వచ్ఛ బయో అని, సొంత తమ్ముని కంపెనీలు, మీ అల్లుని కంపెనీ మ్యాక్స్ బిఎన్ ఫార్మా అని, ఇప్పుడు ఇట్లాంటివి తీసుకొని వస్తాయి కదా. నువ్వు గొప్ప కంపెనీలను తీసుకున్నా డెఫినెట్గా అందరం కూడా అప్రిషియేట్ చేస్తాం. ఇప్పుడు కోకా-కోలా మేము తెచ్చిన దానికి నువ్వు రిబ్బన్ కటింగ్ చేసినావు, తప్పు పట్టినామా? మేము ఇచ్చిన 50,000 ఉద్యోగాలు నీ అని చెప్పుకుంటున్నావు, ఏమైనా అడ్డుపడుతున్నామా? మేమేం అడ్డుపడతలేమే. మంచి చేసేటప్పుడు డెఫినెట్గా మా సపోర్ట్ ఉంటుంది. కానీ నువ్వు బోగస్
బోగస్ ముచ్చట్లు బోగస్ పనులు చేస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ దాన్ని ఎత్తి చూపుతుంది. అంటే లాస్ట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు కూడా ఈ పర్యటనను అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే సీఎం పోయినట్ల మీరు అంటురా? మరి ఇప్పుడు అన్ని హోర్డింగ్లు అన్ని బ్యానర్లు పెట్టుకొని 1,70,000 కోట్లు తెచ్చినా అని అంటే అందులో నిజం ఏమున్నది? అందులో నిజం లేదు. అయితే ఎక్స్పాన్షన్లు లేకపోతే ఇక్కడి వాటికే నువ్వు రంగేసి చెప్తున్నావు, ఇంకోటి అవి వస్తూనే లేవు. నిజంగా నువ్వు సిన్సియరే ఉంటే ఒకటే ముచ్చట, గత సంవత్సరంలో దావోస్లో 40,000 కోట్లలో ఎన్ని ఒప్పందాలు ఇక్కడ గ్రౌండ్ అయినాయి, అది నువ్వు నిరూపించు చాలు, దాని తర్వాత అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇప్పుడు కూడా అక్కడ ఓన్లీ విదేశీ పర్యటన, ఆయన జల్సాల కోసమే పోయిండు, చేసేది ఏం లేదు. ఇక్కడ అంతా బోకోసే, ఇక్కడ ఆయన మాటలన్నీ నమ్మేది లేదు. మినిమం కంపెనీల చైర్మన్ల పేరు కూడా ఇక్కడ తెలియని పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రికి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్ ఆది టీవీ, హైదరాబాద్.